అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారు ఈ జూలై 21 నుంచి 25 వరకు ఉన్న 5 రోజులు కూడా మీ జీవితాన్ని నిశ్శబ్దంగా అత్యంత బలంగా మలుపు తిప్పబోయే దైవికమైన రోజులు కాబోతున్నాయండి. ఇది సాధారణమైన రాశిఫలం కాదండి. మీ జీవితాన్ని లోపల నుంచే కదిలించే ఒక అద్భుతమైన గోల్డెన్ పీరియడ్ అండి. ఈ వీడియో మీ వరకు చేరిందంటే అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందైతే కాదండి. మీ కష్టాలు తీర్చేందుకు ఆ పరమశివుడు ఆ విధి రాసిన ప్రాప్తం. ఎవరినైతే మీరు ప్రాణంగా నమ్మి ధైర్యంగా అడుగు వేశారో సరిగ్గా వారే మీ వెనుక గోతులు తీస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. నా వాళ్ళు అనుకున్నవారు మీ మనసును ఎంతగా గాయపరిచారో ఆ గాయాల నుంచి పుట్టిన కన్నీరు మీ దిండును ఎన్ని రాత్రులు తడిపిందో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. మీ కష్టం ఎవరికీ చెప్పుకోలేక అందరి ముందు నవ్వుతూ నటిస్తూ లోపల నువ్వు పడుతున్న నరకయాతన చూసి ఆ కాలమే కదిలి వచ్చిందండి. అసలు కుంభరాశి వారు ఎందుకు ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డారో నరకం చూశారో తెలుసా అండి? దానికి సమాధానం ఈ జన్మలోది కాదండి, మీ గత జన్మలో ఉంది. గత జన్మలో మీరు సమాజం కోసం ఇతరుల కోసం ఏదో ఒక గొప్ప బాధ్యతను మోశారు, గొప్ప త్యాగాలు చేశారు. అందుకే ఈ జన్మలో మొదట త్యాగం ఆ తర్వాతే ఫలం అనే ఒక దివ్యమైన కర్మ మార్గంలో నడుస్తున్నారండి. మీ రాశి అధిపతి అయిన శనిదేవుని ప్రభావం వల్ల మీరు ఇతరుల పాపాలను తప్పులను కూడా మీ భుజాన వేసుకున్నారు. ఎవరికో సహాయం చేయబోయి మీరే నిందలు పడ్డారు. కానీ ఈ జూలై 21 నుంచి కూడా మీ కర్మచక్రం తిరుగుతుందండి. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి పుణ్యం, అంటే మీరు ఎవరికైనా పెట్టిన ఒక ముద్ద అన్నమో కావచ్చు, ఆపదలో ఉన్నప్పుడు చేసిన చిన్న సహాయమో కావచ్చు అండి, అది ఇప్పుడు 100 రెట్లు అయ్యి మీ అదృష్ట రూపంలో తిరిగి రాబోతుందన్నమాట. దైవం ఆలస్యం చేయవచ్చండి, కానీ అన్యాయం చేయడు అని ఈ మాసంలో అంటే 5 రోజుల్లో కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. మీ ఓపికకు గడువు ముగిసింది. మీ కన్నీటి చుక్కలకు సమాధానం దొరికే శుభ గడియలు కూడా వచ్చేసాయండి. జూన్ 21వ తేదీ నుంచి కూడా మీ జీవితంలో ఒక గోల్డెన్ టైం అనేది మొదలవబోతుందండి. ఇన్ని రోజులు మిమ్మల్ని అడుగడుగున కూడా అడ్డుకున్న ఆ దుష్ట శక్తులు కానీ, నెగిటివ్ ఎనర్జీలు కానీ, మీ ఎదుగుదల చూసి వరవలేక మీపై ప్రయోగించిన కుతంత్రాలు కానీ, వాటన్నిటికీ కూడా అంతం పలికే సమయం కూడా ఆసన్నమైందండి. మీరు ఒంటరిగా ఉన్నామని భయపడకండి. మీ వెనుకాల ఆ పరమేశ్వరుని కరుణ, ఆ కాలసర్పమే మీకు రక్షణగా కవచమే నిలబడ్డాయండి. మీ ఇంట్లో నాగదేవతల సంచారం ఉందంటే అది మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, మీ శత్రువుల గుండెల్లో నిద్రపోవడానికి ఆ దైవమే పంపిన ఒక శక్తివంతమైన సంకేతం. శత్రువులు మీ మీదకి విషం చిమ్మాలని చూస్తే ఆ విషాన్ని గ్రహించి వారిని భస్మం చేయడానికి ఆ నాగదేవత మీ ఇంటి గడప కాస్తూ ఉందండి. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీపై ఉన్న నరదిష్టిని ఆ దైవమే లాగేసుకుంటూ ఉంది. మీ కంటికి కనిపించని ఈ రక్షణ మీ నమ్మకానికి ప్రతిరూపం అండి. ఒకవేళ మీకు రాత్రిపూట కలలో పాము కనిపిస్తూ ఉన్నా, లేదంటే మీ ఇంటి ఆవరణలో ఏదో తెలియని అద్భుతమైన మార్పులు గమనిస్తూ ఉన్నా, అది మీ అదృష్టానికి నాంది అని గుర్తించుకోండి. ఈ రోజుల్లో మీ ఇంట్లో కొన్ని వింతైన మార్పులు జరిగే అవకాశము ఉంటుందండి. ఒకవేళ మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి తెల్లటి పాము కానీ వచ్చినా, లేదంటే పూజ గదిలో దీపం అకస్మాత్తుగా వెలుగు పెరిగినా, లేదంటే మీకు ఎప్పుడు ఇష్టమైన దైవం కలలోకి వచ్చినా అది సామాన్యమైన విషయం అయితే కాదండి. అది ఆ నాగదేవతలు మీకు ఇస్తున్న దివ్యమైన సంకేతం అండి. మీ కష్టాల నుంచి మీకు విముక్తి కలగబోతుందని, మీ ఇల్లు ఆ దైవ ప్రసాదంతో నిండబోతుందని అర్థం. ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే వెంటనే ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ శత్రువుల ఆటలు ఇక సాగవండి. వారి కుతంత్రాలు వారిపైనే తిరగబడబోతున్నాయి. అసలు కుంభరాశి వారు అంటేనే ఒక బ్యాలెన్స్ అండి, ఒక గొప్ప బాధ్యత కూడా. అందరినీ సమానంగా చూడటం, శత్రువుకు కూడా సహాయం చేయటం మీ నైజం అండి. కానీ ఈ మధ్య కాలంలో మీ లక్షణాల్లో ఒక విచిత్రమైన మార్పు అనేది వచ్చింది. మీరు ఇప్పుడు జనాల మధ్య ఉండడం కంటే ఒంటరిగా ఉండడానికే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా అండి? మీరు ప్రేమించిన మనుషులే మీపై విషం చిమ్మారు. ప్రస్తుతం మీరు ఎవరిని ద్వేషిస్తున్నారు అంటే, ముఖం మీద ఒకటి మాట్లాడి వెనుక గోతులు తీసే కపట వేషధారులను మీరు అసహించుకుంటూ ఉన్నారు. మీరు ఒకప్పుడు అందరిని నమ్మే మనిషి, కానీ ఇప్పుడు మీ నీడను కూడా నమ్మలేనంతగా గాయపడ్డారు. మీ మనసు ఇప్పుడు కేవలం ప్రశాంతతను కోరుకుంటూ ఉంది. మీరు స్నేహం కోసం పరితపిస్తూ ఉన్నారు, కానీ అది కేవలం నిజాయితీ ఉన్న మనుషులతోనే కావాలని బలంగా నిశ్చయించుకున్నారండి. ఈ మార్పు మీ ఎదుగుదలకు మొదటి మెట్టండి. కుంభరాశి వారు ఒక మహా సత్యాన్ని గ్రహించాలండి. ఎవరి సహాయము లేకుండా ఒంటరిగా ఎదగడమే మీ నిజమైన బలం. చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతలు మోసారు, కుటుంబానికి అండగా నిలిచారు. తోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటే నాకే ఎందుకు ఇంత కష్టం అని మీ మనసు ప్రశ్నించేది. కానీ దేవుడు మీ ఆత్మబలాన్ని పరీక్షించడానికే ఇవన్నీ చేశాడండి. ఒక వ్యక్తి కోటీశ్వరుడు అవ్వాలి అంటే అయ్యే ముందు కూడా అతనిలో ఒక 6 గుర్తులైతే కనిపిస్తాయండి.
మొదటిది నిశ్శబ్దం పెరుగుతుంది, అవసరమైన మాటలు తగ్గుతాయి. ఇది ఒంటరితనం కాదండి, లోపల శక్తిని సేకరించడం. ఇక రెండవది పాత విషయాలు, పాత బంధాలపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మ కొత్త దిశలో నడవటానికి సిద్ధమవుతుంది. ఇక మూడవదండి భవిష్యత్తు గురించి భయంతో కూడిన ధైర్యం ఉంటుంది. నాలుగవది అన్యాయాన్ని తట్టుకోలేక తప్పు అనిపించిన చోట నోరు విప్పుతారు. దీని తర్వాత నిజమైన ఎదుగుదల మొదలవుతుందండి. ఐదవది ఆధ్యాత్మిక వైపు కూడా దేవుడు, ధ్యానం, మంత్రాల వైపు ఆకర్షణ పెరుగుతూ ఉంటుందండి. ఆరవది ఎవరి సలహా కోసం ఎదురు చూడకుండా ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటారండి. ఈ ఒంటరితనం అనేది శాపం కాదండి, అది ఆ దేవుడు మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన శిక్షణ. ఎవరైనా పెద్ద స్థాయికి వెళ్లే ముందు దేవుడు వారిని కొంతకాలం ఒంటరిగా ఉంచి తమ బలాలు, బలహీనతలు తెలుసుకునేలాగా చేస్తాడు. బయట శబ్దం తగ్గి లోపల అంతరాత్మ స్వరం వినపడటమే అసలైన విజయం అండి. ఈ సమయంలో మీకు వచ్చే కలలు సాధారణమైనవిగా ఉండవండి. పెద్ద దేవాలయాలు కానీ, ప్రవహించే నీరు కానీ, వెలుగులు కానీ, ఎత్తైన భవనాలు కలలో కనిపిస్తే మీ ఆత్మ కొత్త బాధ్యతలకు సిద్ధమవుతుంది అని అర్థం. డబ్బు రాకముందే వచ్చే భయం కేవలం బాధ్యతకు సంబంధించిన పరీక్ష మాత్రమే. మీ కష్టాలు, నిద్రలేని రాత్రులు ఏవి వృధా కాలేదండి. అవన్నీ మీ భవిష్యత్తు అనే మహాప్రసాదానికి పునాదులు కాబోతున్నాయి. ఇతర రాశుల వారి సమస్యలు ఒక స్థాయిలో ఉంటే కుంభరాశి వారి సమస్యలు ఆ స్థాయిని దాటి ఉంటాయి. ఎందుకు అంటే మీరు సాధారణ జీవితం గడపడానికి పుట్టలేదండి. మీ జీవితం ద్వారా 10 మందికి ఒక దారి చూపించాలి. చిన్నప్పటి నుంచి మనసును వయసుకు మించిన బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు మోశారు. కానీ మీ ఆత్మ చాలా బలమైందండి. ఆ బలాన్ని బయటకు తీయడానికే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఇన్ని రకాలుగా పరీక్షించాడు. ప్రస్తుతం గ్రహాల సంచారాన్ని గమనిస్తే గనక మీ రాశి అధిపతి శనిదేవుని ప్రభావంతో ఏళ్నాటి శని చివరి దశ నడుస్తుండడంతో ఇన్ని రోజులు పడ్డ కష్టాల నుంచి మీరు క్రమంగా బయటపడబోతున్నారు. ఇన్ని రోజులు మీ నోటి దాకా వచ్చిన ముద్ద చేజారిపోయింది. కానీ ఇకపై అలా జరగదండి. మీ జాతకంలో ధనస్థానం బలపడబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బకాయిలు వసూలవుతాయండి. ఎవరైతే మిమ్మల్ని మీ వల్ల కాదు, మీ వల్ల ఏమీ అవదు, ఏమి అవుతుందిలే అని హేళన చేశారో వారే మీ దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడిగే పరిస్థితి కూడా రాబోతుంది. మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు లేదంటే దిష్టి దోషాలు నాగదేవతల అనుగ్రహం వల్ల తొలగిపోతాయండి. మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సుగంధ పరిమళం లేదంటే ప్రశాంతత మీకు అనుభవంలోనికి వస్తుంది. ఇది ఒక దైవ సంకేతం అండి. మీ ఆరోగ్యం కూడా కుదుటిపడి మీలో ఒక శక్తి, ఉత్సాహం ప్రవహిస్తూ ఉంటుంది. గ్రహ బలాన్ని పరిశీలిస్తే గనక గురుగ్రహం ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీకు అప్పుల నుంచి, రుణాల నుంచి పూర్తి విముక్తి లభిస్తుందండి. శత్రువులపై విజయం సాధిస్తారు. పాత వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. మరియు ఉద్యోగంలో, ఆఫీస్లో మీకు గొప్ప అనుకూలత లభిస్తుంది. కేతు గ్రహం వల్ల భాగస్వామి పట్ల కొంత నిర్లిప్తత లేదంటే పెళ్లి చూపుల్లో ఆత్మన్యూనత, పబ్లిక్ లైఫ్లో భయం ఉన్నప్పటికీ కూడాను శుక్రగ్రహం అనుగ్రహంతో ఆ భయాలు తగ్గి వివాహ ప్రయత్నాలకు మంచి సహకారం అనేది లభిస్తుందండి. కుజగ్రహం ప్రభావం వల్ల ఇంట్లో కొద్దిగా ఆవేశం లేదంటే కోపం రావచ్చు. స్థిరాస్తుల కొనుగోలు, వాహన రిపేర్లు, తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అయితే అవసరమండి. కానీ ఇదే కుజుడు మీ ఆస్తులను పెంచుతాడండి. శనిదేవుని ప్రభావం వల్ల మాట్లాడేటప్పుడు వాగ్దోషం కూడా రాకుండా జాగ్రత్త పడాలి. కోపాన్ని అదుపులో ఉంచుకో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. బుధగ్రహం అనుగ్రహంతో తెలివైన పెట్టుబడులు పెడతారు. సంతానంతో అపారమైన సంతోషము లభిస్తుంది. చదువులో, పనిలో ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇక సూర్య భగవాని అనుగ్రహంతో ప్రభుత్వ ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు లేదంటే ప్రమోషన్లు కూడా లభిస్తాయండి. సమాజంలో గొప్ప అధికార యోగం కూడా ప్రాప్తిస్తుందండి. అయితే అదృష్టం వస్తున్నప్పుడు శత్రువులు కూడా చాప కింద నీరులాగా వస్తారు. కుంభరాశి వారు ముఖ్యంగా వ, ర, మ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వీరు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే వ్యాపార భాగస్వాములు కావచ్చు. మీ మనసులోని రహస్యాలను, మీ సంపాదన వివరాలను వీరితో పంచుకోకండి. మీరు ఎంత మౌనంగా ఉంటే మీ అదృష్టం అంతగా పెరుగుతుంది. ఈ రోజుల్లో కొత్త వ్యక్తులకు అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. మీ మంచితనమే మీకు శాపమయ్యే ప్రమాదము ఉంటుంది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి అడుగు వేయండి. నాకు అంతా తెలుసు అనే అహంకారాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టండి. మీ ఇంటి రహస్యాలు ఎవరికీ చెప్పకండి. తల్లిదండ్రులు, గురువులు, కష్టకాలంలో తోడున్న పాత మిత్రులు మాత్రమే నమ్మండి. విజయాన్ని ముందే ప్రచారం చేసుకోకండి. పని పూర్తయ్యాకే చెప్పండి. ఈ 5 రోజుల్లో కూడా ఒక ఆర్థిక అడ్డంకి తొలగిపోయే సంకేతం కనిపిస్తుందండి. ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. ముఖ్యంగా మీరు మీ విలువను తక్కువ అంచనా వేసి చోటే మార్పు మొదలవుతుందండి. ఉద్యోగం లేదంటే పనిలో మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి.
పని ప్రదేశంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మీ మౌనాన్ని ఆసక్తి లేకపోవడంగా భావించారు. మీ సామర్థ్యాన్ని గుర్తించలేదు. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి మారుతుంది. మీపై ఉన్న అపోహ బయటపడుతుందండి. మీరు మాట్లాడకపోయినా మీ పని మాట్లాడుతుంది. ఒక అధికారి లేదంటే బాధ్యత ఉన్న వ్యక్తి మిమ్మల్ని కొత్తగా గమనిస్తారు. ఇది ప్రమోషన్ కావచ్చు, బాధ్యత పెరగడము కావచ్చు, లేదంటే మీ మాటకు విలువ పెరగటము కావచ్చండి. ఈ మార్పు నెమ్మదిగా అయినా కూడా స్థిరంగా ఉంటుంది. ఊహించని దానికంటే కూడా బలమైన గుర్తింపు అనేది వస్తుంది. కుటుంబంలో మిమ్మల్ని బాధించిన మాటలకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది. కుటుంబంలో మీరు వినని మాటలు లేవు. మీ నిర్ణయాలను ప్రశ్నించారు. మీ ఆలోచనలను తక్కువ చేశారు. మీరు ఎదురు మాట్లాడలేదు. కానీ ఆ మాటలు మీ మనసులో భారంగా నిలిచాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీ నిర్ణయం సరైనదేనని కుటుంబానికి అర్థమవుతుంది. ఇకపై కుటుంబంలో మీ మాటను నిర్లక్ష్యం చేయలేరు. గౌరవంగా మారుతుంది. ప్రేమ విషయంలో కూడా కుంభరాశి వారు ఎక్కువగా ఇస్తారండి, తక్కువగా ఆశిస్తారు. కానీ ఈ స్వభావం వల్ల ఎన్నోసార్లు నిరాశపడ్డారు. నిజంగా మీతో ఉన్నదెవరో, కేవలం అవసరాల కోసం దగ్గరయ్యారో స్పష్టంగా తెలుస్తుందండి. ఆ సమయంలో మీరు చేసిన ఎంపిక వల్ల కూడా చాలా కోల్పోయానని అనిపించింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయమే మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుంచి రక్షించనుందని అర్థమవుతుందండి. అప్పట్లో కనిపించని నిజం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా దూరం ముందుకు వెళ్లారని గ్రహిస్తారు. ఈ భావన మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఇకపై మీ నిర్ణయాలను సందేహంతో చూడరండి. శత్రువులుగా భావించిన వారు ఎందుకు నిశ్శబ్దమవుతున్నారో తెలుసా అండి? మీ ఎదుగుదలను చూసి అసూయ పడ్డవారు చాలా మంది ఉన్నారు. వారు నేరుగా ఏమీ చేయలేక మాటలతో లేదంటే ప్రవర్తనతో మిమ్మల్ని కిందకు లాగాలనే చూశారు. ఈ రోజుల్లో ఆ ప్రభావం తగ్గుతుంది. మీపై ఉన్న నెగటివ్ ఆలోచనలు తిరిగి వారికే భారంగా మారతాయండి. మీరు ఎలాంటి పోరాటం చేయకుండానే మీ స్థానబలం బలపడుతుందన్నమాట. మీ నిశ్శబ్దమే మీ రక్షణగా మారుతుంది. ఇది మీ కర్మబలం పనిచేస్తున్న సూచన. ఆరోగ్య విషయంలో మీరు చేసే నిర్లక్ష్యానికి శరీరం ఒక సంకేతం ఇస్తుందండి. బాధ్యతల మధ్య మీ ఆరోగ్యాన్ని చివరి స్థానంలో పెట్టారు. చిన్న సమస్యలను పట్టించుకోకుండా వదిలేశారు. ఇది భయపడాల్సిన విషయం కాదండి, కానీ జాగ్రత్త అయితే అవసరం అండి. ముఖ్యంగా నిద్ర, ఆహారం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. మీ శరీరం మీతో మాట్లాడుతుంది. మీ ఆ మాట వినగలిగితే ముందున్న రోజులు మరింత శక్తివంతంగా ఉంటాయండి. ఆధ్యాత్మికంగా కూడా మీలో మొదలయ్యే మార్పు అద్భుతమైనదండి. ఇప్పటి వరకు బయట పరిష్కారాలు వెతికారు, కానీ ఇప్పుడు మీ లోపలే సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి. ఒక మంత్రం, ఒక శ్లోకం లేదంటే ఒక చిన్న ప్రార్థన మీ మనసుకు శాంతినిస్తుంది. ఈ దశలో ఏ పని చేసినా మనసుతో చేస్తారు. ఆధ్యాత్మిక బలం పెరగటం వల్ల భయాలు తగ్గే నిర్ణయాలు స్పష్టంగా వస్తాయండి. ఇప్పటి వరకు ఏ దారిలో వెళ్లాలో స్పష్టత లేక ఇబ్బంది పడ్డ మీకు ఇప్పుడు ఒక సంఘటన లేదంటే మాట దిశను చూపిస్తూ ఉంటుంది. ఇది పెద్ద ప్రకటనలాగా ఉండకపోవచ్చు, కానీ మీ మనసులో స్పష్టత అనేది వస్తుందండి. ఏది మీకు సరైనదో, ఏది వదిలేయాలో అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు శక్తినిస్తుంది. భవిష్యత్తు ఇంకా భయంగా అనిపించదండి. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఇది కుంభరాశి వారి జీవితంలో ఒక కీలకమైన మలుపండి. మీ మాటకు, మీ ఉనికికి ఒక కొత్త విలువ అనేది వస్తుంది. కుంభరాశి వారు చాలాసార్లు తమ భావాలను లోపలే దాచుకుంటూ ఉంటారు. అవసరం ఉన్నా కూడా మాట్లాడరు. అందుకే మీ విలువను చాలా మంది కూడా తక్కువ అంచనా వేశారండి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ మాటకు బరువు పెరుగుతుంది. మీరు చెప్పిన విషయం వినిపించకుండా వదిలేసిన వారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కోరే స్థితికి వస్తారు. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ఈ రోజుల్లో ఆ మార్పు అనేది మొదలవుతుందండి. మీ ఉనికి అవసరమని ఇతరులు గ్రహిస్తారు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇకపై మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదండి. మీ పనులే మాట్లాడతాయి. కుటుంబంలో ఒక సమస్య చాలా కాలంగా లోపలే మగ్గుతూ ఉంది. అది మాటలుగా బయటకు రాకపోయినా మనసుల్లో భారంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఆ విషయం తేలుతుందండి. గొడవగా కాకుండా అర్థం చేసుకునే విధంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. మీ పాత్ర ఇందులో ముఖ్యమైనదండి. మీరు చూపించే సహనం, మాటల మృదుత్వం పరిస్థితిని మార్చుతుంది. ఒకప్పుడు దూరంగా ఉన్న బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇది భావోద్వేగం మీకు ఊరటనిస్తుంది. ఇంట్లో శాంతి ఏర్పడితే మీ జీవితం మొత్తం కూడా సమతుల్యంగా మారుతుంది. డబ్బు విషయంలో వచ్చే ఒక చిన్న అవకాశం పెద్ద మార్పుకు బీజం అవుతుందండి. ఇది పెద్ద లాభము కాదు అనిపించవచ్చు, కానీ ఒక చిన్న ఆర్థిక అవకాశం మీ ముందుకైతే వస్తుంది. అది ఒక కొత్త పని కావచ్చు, అదనపు ఆదాయము కావచ్చు, లేదంటే ఒక ఆలోచన అయినా కావచ్చు. మొదట అది పెద్దగా ఆకర్షణీయంగా అనిపించదండి, కానీ అదే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని మార్చే, మిమ్మల్ని కోటీశ్వరుని చేసే దివ్యమైన బీజంగా మారుతుంది. ముఖ్యంగా ఈ జూలై చివరి రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకమైందండి. తొందరపాటు వద్దండి, అలాగని నిర్లక్ష్యం కూడా చేయవద్దు. మీ అంతర్గత భావనను నమ్మండి. అది మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుందండి. ఒక కళ, ఒక ఆశ లేదంటే ఒక వ్యక్తి గురించి మీరు పూర్తిగా వదిలేశామని అనుకున్నారు, కానీ ఇప్పుడు అది మళ్ళీ మీ జీవితంలోనికి వస్తుంది. ఇది యాదృచ్ఛికమైతే కాదండి, ఆ విషయం ఇంకా పూర్తిగా ముగియలేదని సూచన. అయితే ఈసారి మీరు పాత విధంగా స్పందించరండి. అనుభవంతో, అవగాహనతో స్పందిస్తారు. గతంలో చేసిన తప్పులు
పనులు మళ్ళీ చెయ్యరు. ఇది మీ ఎదుగుదలకు నిదర్శనం అండి. కొన్ని విషయాలు తిరిగి రావడం అంటే బాధ కోసం కాదండి, ఒక మంచి ముగింపు కోసం. ఈసారి అది మీకు శాంతినిస్తుంది. ఇక 5 రోజులు కూడా సాధారణ రోజులైతే కావండి. మీ జీవితంలో ఒక కష్టాల అధ్యాయం నెమ్మదిగా ముగిస్తుంది. కొత్త సంతోషాల అధ్యాయం మొదలవుతుంది. పెద్ద శబ్దంతో కాదండి, నిశ్శబ్దంగా కానీ బలంగా మీరు లోపల అనుభవించే మార్పే అసలు నిజమైన మార్పు. భయం తగ్గుతుందండి, ఆశ పెరుగుతుంది. మీరు ఇకపై మిమ్మల్ని తక్కువగా చూసుకోరు. మీ జీవితానికి మీరు యజమానిగా మారే దశ అయితే ఇదేనండి. కుంభరాశి వారికి ఇది ఒక ఆత్మ పరిశీలన, ఒక పునర్జన్మలాగా ఉంటుంది. ఈ దశను గౌరవిస్తే ముందున్న కాలం మీకు సంపూర్ణంగా అనుకూలంగా మారుతుందండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అయిన శనిదేవుడు ఈ 5 రోజుల్లో కూడా మీ నమ్మకాన్ని పరీక్షిస్తాడు. మీరు ప్రాణప్రదంగా నమ్మే వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మారటం, లేదంటే మీ కష్టాల్లో ముఖం చాయటేయడం వంటివి జరగవచ్చు. ఇది మీకు మానసికంగా చాలా బాధను కలిగిస్తుందండి. నాకంటూ ఎవరూ లేరు అని ఒంటరితనం మిమ్మల్ని ఆవహించవచ్చు. అయితే గుర్తుంచుకోండి, శనిదేవుడు పెట్టే ఇబ్బందులన్నీ కూడా మిమ్మల్ని పరీక్షించడానికి కాదండి, మీ చుట్టూ ఉన్న నకిలీ వ్యక్తులను మీకు చూపించడానికి మరియు మిమ్మల్ని భవిష్యత్తులో వచ్చే పెద్ద విజయాలకు సిద్ధం చేయడానికి మాత్రమే భగవంతుడు ఈ పరిస్థితిని కల్పిస్తున్నాడండి. ఈ సమయంలో ఆవేశపడి ఎవరితోనూ గొడవకు దిగకండి. ఎందుకంటే శని ప్రభావం వల్ల మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంటుందండి. శనిదేవుని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడడానికి కుంభరాశి వారు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించాలండి. ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో లేదంటే ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనె దీపంతో దీపం వెలిగించండి. వీలైతే నల్లని వస్త్రాలను లేదంటే మినుములను పేదవారికి దానం చేయండి. ప్రతిరోజు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం వల్ల శనిదేవుని ఆగ్రహం తగ్గి ఆయన అనుగ్రహం మీపై కలుగుతుందండి. మీ కష్టార్జితంలో కొంత భాగాన్ని అన్నదానానికి ఖర్చు చేయండి. ఇది మీ జాతకంలోని సమస్త దోషాలను తొలగిస్తుందండి. మీరు ఎంత ధర్మబద్ధంగా ఉంటే శనిదేవుడు అంతగా మిమ్మల్ని రక్షిస్తాడు. భయం వద్దండి, భక్తితో ముందడుగు వేయండి. ఈ సమయం మీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. మీ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి శుక్రవారం నాడు దగ్గరలోని గుడిలోనికి నెయ్యితో దీపం వెలిగించండి. వీలైతే చీమలకు పంచదార లేదంటే బియ్యపు పిండిని ఆహారంగా వేయండి. ఇది మీ కర్మ దోషాలను హరిస్తుందండి. పైన చెప్పిన పరిహారాలలో మీకు సాధ్యమైనవి కనీసం ఒకటైనా కూడా పూర్తి నమ్మకంతో చేయండి. ఫలితం అనేది మీరు ఊహించిన దానికంటే కూడా ముందే వస్తుంది. కుంభరాశి వారికి అత్యంత శక్తివంతమైన శ్లోకం అండి. ఈ 5 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి శ్లోకాన్ని అయితే జపించండి. ఓం నమ శివాయ శాంతాయ సర్వ కష్ట నివారణాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను చూసి ఉంటే గనక ఒక విషయం మాత్రం మీకు స్పష్టంగా అనిపించే ఉంటుందండి. కుంభరాశి వారి జీవితంలో ఈ రోజులు ఒక లోతైన మార్పుకు ప్రారంభమని, మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు అని, మీ నిశ్శబ్ద సహనం లెక్కలోనికి తీసుకోబడింది అని. మహాదేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం నిలవాలో, ఏది ముగియాలో అన్నీ కూడా స్పష్టమవుతాయి. మీరు ఇకపై మీ విలువను తక్కువ అంచనా వేసుకోరండి. ఈ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించిన వారిని పట్టుకొని ఉండరు. మీ భవిష్యత్తును భయంతో కాదు, అవగాహనతో చూస్తారండి. ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక దారి చూపు, ఇది మహాదేవుడు కుంభరాశి వారికి ఇచ్చిన సంకేతం. ఈ సమాచారం మీకు నిజమనిపిస్తే ఆ దైవ సంకేతం, ఆ దైవ సందేశం అని మీరు నమ్మితే తప్పకుండా వీడియోని 5కి షేర్ చేయండి. మీరు చేసే ఈ షేర్ ఒకరి జీవితంలో వెలుగు నింపవచ్చు. ఇప్పుడే పూర్తి నమ్మకంతో కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఆ పరమశివుడి రక్షణ కవచం మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి. సర్వే జన సుఖినో భవంతు.